హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ సెక్టర్స్. ఈరోజు అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ థర్డ్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. సో జనరల్ స్టడీస్ మీకు ఏ టైం టేబుల్ ఇచ్చానో దాని ప్రకారం ఈ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మన గైడెన్స్ ప్రోగ్రామ్ మీకు ఏవైతే ఇస్తానో ఇన్పుట్స్ అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. డెఫినెట్గా మీకు చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో 80% క్వశ్చన్స్ వచ్చాయి. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో 70% క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే పాలిటెక్నిక్స్ ఎగ్జామ్లో 85% క్వశ్చన్స్ అయితే వచ్చాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇవన్నీ అంటే మీకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఎగ్జామ్స్లోనే ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా కనిపించినాయి. అండ్ సెలక్షన్స్ విషయానికి వస్తే చాలామంది సెలెక్ట్ అయ్యారు. 2016 నోటిఫికేషన్ అలాగే 2019 నోటిఫికేషన్ కూడా. అండ్ 2016 నోటిఫికేషన్ మనం ఏంటంటే ఓన్లీ స్టడీ మెటీరియల్స్ మాత్రం ఇచ్చాను. దాని తర్వాత రిఫ్లెక్షన్స్ కూడా చాలా వచ్చినాయి. అండ్ మెయిన్గా అరౌండ్ 38 మెంబర్స్ ఆ టైంలో మన దగ్గర స్టడీ మెటీరియల్స్ తీసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ 38 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది 2016 నోటిఫికేషన్లో. అలాగే 2019 నోటిఫికేషన్ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. విత్ అవర్ జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ అనేది తీసుకొచ్చారు మన గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ మెయిన్గా 2016 నోటిఫికేషన్ ఎవరైతే మిస్ అయ్యారో ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది అంటే ఏ విధంగా మన ఇన్పుట్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని. అండ్ మళ్ళీ మన దగ్గర గైడెన్స్ అయితే తీసుకొని ఫైనల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగ చాలామంది ఉన్నారు. గౌతమ్, హేమంత్ దీనికి 30th ర్యాంక్ వచ్చింది. అండ్ జనరల్ స్టడీస్లో కూడా 90 మార్క్స్ అయితే వచ్చినాయి విత్ 180 మార్కింగ్ అవుట్ ఆఫ్ 150. అండ్ భాను తిని కూడా కోచింగ్ అయితే తీసుకోలేదు, కానీ మన దగ్గర జిఎస్కి గైడెన్స్ జాయిన్ అయ్యి మంచి మార్క్స్ అయితే తీసుకొచ్చి ఫైనల్గా ఏఈకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను మీకు రికమెండ్ చేస్తుంది అంటే కోచింగ్ తీసుకోండి, ఎక్కడైనా పర్లేదు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు నచ్చిన దగ్గర కోచింగ్ అనేది తీసుకోండి. డెఫినెట్గా కోచింగ్ అండ్ ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి. నెక్స్ట్ ప్రణీత్, దీన్ని కూడా 2016లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తారు. అండ్ మొన్న రీసెంట్గా 2019లో ఫైనల్ సెలెక్షన్ అనేది జరిగింది. అండ్ తిను టెక్నికల్ పేపర్ తరగ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా షేర్ చేయడం జరిగింది. సో నేనైతే జనరల్ స్టడీస్కి టెక్నిక్స్ చెప్పాను, లైక్ వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ అలాగే ఏపీఎస్సీ పేపర్స్ యూపీఎస్సీ పేపర్స్ సాల్వ్ చేయమని చెప్పాను జనరల్ స్టడీస్కి. సేమ్ అదే టెక్నిక్ అనేది మీ కోర్ పేపర్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే పడ్డాయి విత్ దిస్ స్ట్రాటజీ మీ టెక్నికల్ పేపర్లో. కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇలాగా చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈసారి అంటే మనం ఫ్లాగ్షిప్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేసాం. దీంట్లో ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఎందుకంటే 180 మార్కింగ్ ఉంది కాబట్టి ఇన్ కేసు చాలామంది అంటే క్వశ్చన్ తెలియకపోతే వదిలేస్తున్నారు 90 మార్కింగ్ ఉందని చెప్పి. అలా ఎప్పుడూ చేయకూడదు. ఈ టెక్నిక్స్ అంటే మీకు ఎక్స్ట్రా స్కోర్ని తీసుకొచ్చి వస్తాయి అండ్ మిగతా కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 190 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ మీ వరకు వచ్చేసరికి కేటగిరీ వైజ్ అంతా కూడా డివిజన్ అంతా జరిగిన తర్వాత చాలా తక్కువ నెంబరే రిజిస్టర్ అవుతుంది. సో ఇంత కాంపిటీషన్ బీట్అవుట్ చేయాలంటే డెఫినెట్గా ఒక డిఫరెంట్ బాల్ గేమ్ కాబట్టి ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా రిజల్ట్స్ని అయితే ప్రొడ్యూస్ చేసాం ఇంతవరకు కూడా, ఈవెన్ గ్రూప్ 1 లెవెల్లో కూడా. సో డెఫినెట్గా మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అంతా కూడా మీకు చెప్పాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గైడెన్స్ వీడియోస్. అండ్ స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. ఆల్రెడీ ముందు వీడియోస్ చూసుకుంటారు ఏ విధంగా మనం కీవర్డ్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ అండ్ అండర్లైన్ చేసాను చాలా వరకు. అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం. అండ్ మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇవి అరౌండ్ 10,000 ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటి తరక రిఫ్లెక్షన్స్ అయితే అరౌండ్ 30 to 40% ఉంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లాస్ట్ టైం జరిగిన సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో కూడా. అండ్ స్పెషల్ ఫోకస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇక్కడ చాలామంది కరెంట్ అఫైర్స్కి కరెంట్ ఈవెంట్స్కి తేడా తెలియట్లేదు. చాలామంది కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ ఇలాంటివన్నీ చెప్తున్నారు. యాక్చువల్ అవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ కింద వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ వేరు, కరెంట్ ఈవెంట్స్ వేరు. మీరు బిగినర్ కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలియదు. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కరెంట్ అఫైర్స్ అంటే ఏంటో. ఓకే, కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇస్తున్నాను. అది మీ తాలూకా రిఫ్లెక్షన్స్ కూడా మీరు చూస్తారు కూడా. ఓకే, అండ్ కరెంట్ ఈవెంట్స్ కూడా ఈ డేట్ ఆఫ్ ఎగ్జామ్ బట్టి కొంచెం ముందుగానే మీకు లాస్ట్ 6 months కరెంట్ ఈవెంట్స్ అన్ని కూడా కీవర్డ్ బేస్డ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దాని నుంచి వరీ అవ్వద్దు, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. అండ్ టైం టేబుల్ ప్రకారం మీరు చదివితే మీకు చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ అంటే మన లెర్నింగ్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా మనకి వీడియోస్ ఫార్మాట్లోని నెక్స్ట్ స్టడీ మెటీరియల్ ఫార్మాట్లో మీకు ఇస్తున్నాం. అండ్ కోర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. అది మీ చేతిలో ఉంది. దాన్ని ఎసెట్ కింద తీసుకుంటారు లేకపోతే లైబ్రరీ కింద ఉంటుంది, అది మీ ఇష్టం. ఎందుకంటే మనం ఒక్క సైడ్ నుంచే ఒక ఎండ్ నుంచే మీకు ఈ ట్రైనింగ్ సెషన్స్ లాగా అన్నీ ఉంటాయి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గైడెన్స్ వీడియోస్. దాంట్లో మీకేంటి అన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తున్నాం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది మీరే కాబట్టి మీ చేతిలోనే ఉంది. అండ్ స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాం ఆల్రెడీ. అండ్ కోర్స్ ఫీ చూసుకుంటే 899 రూపీస్. అండ్ 95% ఆఫ్ ద సిలబస్ అనేది మీకు ముందుగానే డెలివరీ చేస్తాను. అండ్ లాస్ట్ 5% ఏదవుతుందో అది డైనమిక్ పార్ట్ అంటే కరెంట్ అఫైర్స్ పార్ట్.
సో అప్డేట్స్ అన్నీ కూడా మీ ఈమెయిల్ ఐడికి వస్తాయి. సో ఈమెయిల్ అప్డేట్ కోర్స్ ఇది. సో ఈ కరెంట్ అఫేర్స్ కంటే లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా సరే అది మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద వెబ్సైట్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు, instamoj.com/tejucs357. సో ఇప్పుడు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ డీల్ చేస్తాం. సో ఇక్కడ ఈరోజు మన పర్టికులర్ కీవర్డ్ ఏంటంటే సైక్లోన్స్. ఆల్రెడీ ఫస్ట్ 2 వీడియోస్లో మీకు ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, లైక్ వాల్కనైజ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని కూడా చెప్పాను. ఈసారి అంటే సైక్లోన్స్. నేను చెప్పేవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నవే, అండ్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను. ఒకదానికి ఎలా ఇంటర్లింక్ అవుతుందో కూడా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ పేపర్ని ఎలాగా డీకోడ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇవి జనరల్గా ఎవరు కూడా చెప్పరు. మనం ఏ విధంగా డీకోడ్ చేస్తాం, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఆ స్ట్రాటజీ అనేది తెలియాలి, ఆ ఎగ్జిక్యూషన్ అనేది తెలియాలి. సో అవన్నీ కూడా కొన్ని ఇన్పుట్స్ అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ చాలామంది అంటే ఈ జిఎస్ అనేది బల్కీగా ఉంది, గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది అంటారు. అవును, జిఎస్ అనేది కొంచెం బల్కీ అండ్ కొత్త సబ్జెక్ట్ కూడా మీకు, ఎందుకంటే ఎప్పుడో 10th క్లాస్ దాకా మీరు చదువుంటారు, తర్వాత మళ్ళీ ఈ ఎంపీసీ తర్వాత ఈ టెక్నికల్ పేపర్ వైపు వచ్చేసి ఉంటారు. కాబట్టి జనరల్ స్టడీస్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ ఈజీగా మీరు డీకోడ్ చేయొచ్చు వితౌట్ ఇన్పుట్స్. ఓకే, అయితే ఇక్కడ నిమోనిక్స్ అనేవి కూడా మీకు లింక్ చేస్తాను, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను, కొన్ని టెక్నిక్స్ అనేవి. ఓకే, ఇక్కడ సైక్లోన్ సంబంధించింది నోడల్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, ఏంటది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇప్పుడు మీకు ఆప్షన్స్లో మీకు ఉంటాయి, లైక్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కానీ, ఇలాగా ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు సైక్లోన్స్ యొక్క నోడల్ మినిస్ట్రీని ఐడెంటిఫై చేయడం ఎలాగా? చాలామంది అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ప్యానిక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్ చూసిన వెంటనే మెమరీ రిటెన్షన్ అనేది జరగకపోవచ్చు. సో మెమరీ రిటెన్షన్ వీక్ ఉంటే మాత్రం మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది. సో దాన్ని మనం ఏంటంటే ఓవర్కమ్ చేసి ఒక లాజిక్ ప్రకారంగా, ఒక నిమోనిక్ ప్రకారంగా వెళ్తే డెఫినెట్గా మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైక్లోన్స్ ఉంది, దీని తర్వాత నోడల్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అదేదో మనం బై హార్ట్ చేసాం. ఇన్ కేస్ ఆ ఎగ్జామ్ టెన్షన్ మర్చిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? తెలిసిన క్వశ్చనే పెట్టలేకపోయామని చెప్పి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడతారు. నేను ఇక్కడ చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా గైడెన్స్ వీడియోస్లో కానీ, స్టడీ మెటీరియల్లో కానీ, ఇక్కడ కానీ మీకేంటే మేము చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా మీకు ఆ 2 hours ఏదైతుందో, 2 hours 2.5 hours ఎగ్జామ్ ఏదైతుందో అక్కడ మీరు ఏ విధంగా మీ మైండ్ సెట్ ఉండాలి, ఏ విధంగా మీ పర్ఫార్మెన్స్ ఉండాలి, మెమరీ రిటెన్షన్ ఎలా స్ట్రాంగ్ ఉండాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఓకే, ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, 1 నెగిటివ్ మార్కింగ్ ఎలా ఓవర్కమ్ చేయాలి. ఓకే, ఇవన్నీ అంటే ఆ 2 hours మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంత లెంగ్త్గా చెప్తున్నాను కదా, ఇన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాను, ఇంత కంటెంట్ ఇస్తున్నాను, ఇదంతా అంటే ఆ 2.5 hours ఎగ్జామ్ కోసమే. ఓకే, కాబట్టి ఇప్పటి నుంచే ఆ మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికే ఈ తాపత్రయం అంతా. ఓకే, సో ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు సైక్లోన్స్ అనే వర్డ్ ఉంది కదా, సో సైక్లోన్స్ లాస్ట్ 2 letters చూడండి, నేను ఇక్కడ హైలైట్ చేశాను బ్రాకెట్లో. సైక్లోన్స్ లాస్ట్ 2 letters చూసుకుంటే ఈఎస్ క్యాపిటల్లో ఉన్నాయి చూసారా. ఇప్పుడు మనకి ఏంటి ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ సైక్లోన్స్ అనే పదం ఆడియో తెలుసు కాబట్టి ఆ లాస్ట్ 2 letters మీరు అండర్లైన్ చేసినా సరే ఈ ఎర్త్ సైన్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఇక్కడ ఎర్త్లో స్టార్టింగ్ లెటర్ ఈ ఉంది, అలాగే సైన్సెస్లో స్టార్టింగ్ లెటర్ ఎస్ ఉంది. సో ఈఎస్ అనేది గుర్తుపెట్టుకున్నా మీకు ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు. ఓకే, సో 1 నెగిటివ్ మార్కింగ్ ఆ ట్రాప్ నుంచి బయటికి రాగలరు. ఎందుకంటే కొంతమంది మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ ఉండకపోవచ్చు మీలాగా. ఓకే, కొంతమందికి రిపీట్గా చదవకపోవచ్చు, మేబీ 2 times చదివి వదిలేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే అది షార్ట్ టర్మ్ మెమరీలోకి ఉంటుంది. సో అలాంటి టైంలో అంటే మెమరీ రిటెన్షన్ అనేది స్లో ఉంటుంది. ఓకే, వీక్ ఉండొచ్చు. కాబట్టి ఆప్షన్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇలాంటి టెక్నిక్స్ అనేవి మనం వాడతాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, 5,700 kilometers కోస్ట్ లైన్ ఈజ్ ప్రోన్ టు సైక్లోన్స్ అండ్ సునామీస్. ఇది మెయిన్ కీ పాయింట్ అనమాట. సో ఎంత కోస్ట్ లైన్? 5,700 kilometers. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వేరే పిఎస్సీ పేపర్స్లో కూడా చాలా రిపీట్గా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి సైక్లోన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎంత కోస్ట్ లైన్ అనేది 5,700 kilometers. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్స్లో 7,500 kilometers, 6,500 kilometers, లేకపోతే 4,700 kilometers, లేకపోతే 5,700 kilometers, ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏంటి కొంచెం ఈ 7,500, 5,700 ఇలాగా కొంచెం మనకేంటి లాజిక్ అనేది మిస్ అవుతుంది. యాక్చువల్ కోస్ట్ లైన్ అంటే 7,500 kilometers కాబట్టి అది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అంతా ఏదైతే కోస్ట్ లైన్ అంతా కూడా సైక్లోన్స్కి ప్రోన్ కాదు. ఓకే, కాబట్టి అది మ్యాక్సిమం ఉంది కాబట్టి 7,500 కాదు. ఎందుకంటే యాక్చువల్ కోస్ట్ లైన్ ఆల్మోస్ట్ ఒక 7,500 kilometers ఉంది రఫ్గా, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసవచ్చు. ఓకే, ఇప్పుడు మిగతా 3 ఆప్షన్స్ ఏదైతుందో సో దాంట్లో మన మెమరీ రిటెన్షన్ అనేది ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ టాస్క్ అనమాట. ఓకే, మీరు కనుక బై హార్ట్ చేసి బాగా గుర్తుంటే ఈజీగా 5,700 kilometers అని మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు. ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు
అప్పుడు ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి కదా. అది ఇప్పటి నుంచి ఆ స్ట్రాటజీ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అందుకే ఈ టెక్నిక్ అనేది మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ అనే పదం ఉంది. ఓకే, సో దీన్ని ఏంటి, ఒక సైకిల్ కింద మీరు చూడండి. సైక్లోన్ని సైకిల్ కింద మీరు చూడాలి. ఓకే, సైక్లోన్ని సైకిల్ కింద మీరు చూస్తే సైకిల్ ఎన్ని లెటర్స్ ఉంది? ఓకే, CYCLE. ఓకే, అంటే 5 లెటర్స్ అనమాట. సో సైక్లోన్ని సైకిల్ కింద మీరు గుర్తుపెట్టుకుంటే అది 5 లెటర్స్. అయితే ఒరిజినల్ సైక్లోన్ అనే పదం ఉంది కదా, దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. CYCLONE, టోటల్ 7 లెటర్స్ అనమాట. ఓకే, సో సైక్లోన్ని సైకిల్ చేసాం షార్ట్లో, అప్పుడు ఎన్ని లెటర్స్ వచ్చినాయి? 5 వచ్చినాయి. యాక్చువల్ వర్డ్ ఏముంది? సైక్లోన్. అది ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7. సో 5, 7 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా 00 అనేది కామన్గానే ఉంటుంది కాబట్టి. ఓకే, కాబట్టి ఇలాగా 5, 7 అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేంటంటే కొన్ని టెక్నిక్స్ అని చెప్తున్నాను. సో ఏంటంటే నేను ఏ విధంగా అప్రోచ్ అయ్యాను, ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేశాను, అరౌండ్ 26 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఐబీ కానీ, ఇలాగ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఓకే, ఇలాంటి స్ట్రాటజీస్ అండ్ ఇలాంటి టెక్నిక్స్ ఎగ్జిక్యూట్ చేశాం కాబట్టి అక్కడ రైట్ ఆప్షన్ ఐడెంటిఫై చేయగలిగాం. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ని ఎలాగ క్రాక్ చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మన దగ్గర ఎంత సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఆ 2 అవర్స్ కానీ 2.5 అవర్స్ ఎగ్జామ్లో మీరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, ఏ విధంగా ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెయిన్ టాస్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అబౌట్ 10% ఆఫ్ వరల్డ్స్ ట్రాపికల్ సైక్లోన్స్ అఫెక్ట్ ద ఇండియన్ కోస్ట్. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10% అనేది సైక్లోన్స్, గ్లోబల్గా ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతున్నాయో అవి మన ఇండియన్ కోస్ట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అబౌట్ 10%. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్కువ సైక్లోన్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లో వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా రిపీట్గా వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, చాలా ఎగ్జామ్స్, ఈవెన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మోర్ సైక్లోన్స్ అక్కర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ దాన్ ఇన్ ద అరేబియన్ సీ అండ్ ద రేషియో ఇస్ అప్రాక్సిమేట్లీ 4:1. ఎక్కువ మనకి బే ఆఫ్ బెంగాల్ వస్తున్నాయి అండ్ తక్కువ ఎక్కడ వస్తున్నాయి? అరేబియన్ సీ. అండ్ దీని తర్వాత రేషియో ఏంటి? 4:1. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మోర్ సైక్లోన్స్ అక్కర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అన్నాం కదా, ఇప్పుడు మోర్ అనేది ఉంది కదా, ఇది టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి దీంట్లో? 4. సో ఆటోమేటిక్గా ఇక్కడ 4 అనేది మీరు ఐడెంటిఫై చేయగలరు. ఓకే, అండ్ మిగిలింది అంటే 1 అనమాట. అరేబియన్ సీ అనేది 1. సో ఇలాగా 4:1 అనేది అప్లై చేయొచ్చు. ఓకే, సో మోర్ సైక్లోన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ సైక్లోన్స్ వస్తున్నాయి. ఎక్కువ అంటే ఏంటి? మోర్. ఓకే, అలాగా మీరు లింక్ చేసుకున్నా సరే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకదానికి ఇంటర్లింక్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని కూడా మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్తోనే లింక్ అయింది. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ తర్వాత కనెక్షన్స్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 10,000 పీపుల్ డైడ్ అన్నారు. ఇది ఒక క్వశ్చన్ వేరే పేపర్ ఇచ్చారు ఏపీపీఎస్సీ. అండ్ ఇంకో క్వశ్చన్ సేమ్ ఇదే 10,000 పీపుల్ నంబర్తోనే వేరే ఫామ్లో క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇలాగ ఒకదాని లింక్ అయితే అవుతున్నాయి. చూద్దాం, అన్నీ కూడా మీకు డీకోడ్ చేసి చెప్తాను. Approximately 10,000 people died in the cyclone of 1977, which caused severe destruction in Krishna and Guntur districts. Okay, 1977 cyclone. ఇది మొన్న 2019 సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. మ్యాక్సిమం మీకు క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనం డీకోడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే 1977 సైక్లోన్ సంబంధించి 2019 ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ ఉంది. యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ మనకి 2016లో కూడా వచ్చింది. ఓకే, ఇలాగా రిపీట్ అవుతున్నాయి. అందుకు ఇవి అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి, ఎందుకంటే ఇవి గ్యారంటీగా వచ్చే మార్క్స్ కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే అరౌండ్ 10,000 పీపుల్ అనే 10,000 మంది చనిపోయారు 1977 సైక్లోన్లో. అయితే ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయ్యాయంటే కేజీ, కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈ 10,000 పీపుల్ ఉంది కదా, ఇక్కడ లాస్ట్లో మనకి టేబుల్ చూసుకుంటే మోర్ దాన్ 10,000 పీపుల్ డైడ్ ఇన్ దివిసీమ, ఉప్పెన. ఓకే, ఇక్కడ దివిసీమ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం అలా కూడా అడగచ్చు, దివిసీమ, ఉప్పెన. ఓకే, అండ్ ఎక్కువ సైక్లోన్స్ మనకి ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో అవి బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తుంది. ఓకే, ఇంత బాడీ దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఎక్కువ లాసెస్ కూడా మనకి సైక్లోన్స్ వల్ల అవుతుంది. అండ్ ఎక్కువ లాస్ ఏ సైక్లోన్ వల్ల మనకి మన స్టేట్కి ఎఫెక్ట్ అయిందంటే హైయెస్ట్ లాస్ అక్కర్ డ్యూరింగ్ సైక్లోన్ హుదూద్. ఓకే, సో ఇక్కడ హుదూద్ మీద కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. చూడండి, ఇది కూడా 2019 సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన దాంట్లో వచ్చింది. ఓకే, ఇక్కడ ఆ లింక్ చూడండి. ఇప్పుడు ఏదైతే మీకు ఈ టేబుల్ చూపించానో దీని తర్వాత లింక్ అనేది మనకి 2019లో సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏవైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిందో దాంట్లో ఉంది. ఇన్ అక్టోబర్ 2014 విశాఖపట్నం ఫేస్డ్ మ్యాసివ్ డివాస్టేషన్
caused by cyclone Hudud. What is the meaning of name Hudud? సో హుదూద్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ బర్డ్ ఇన్ ఖురాన్లో మెన్షన్ చేసింది, అదొక పక్షి పేరు అని వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డాష్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ వల్నరబుల్ టు సైక్లోన్స్. ఇక్కడ చూడండి మనకి 14.3 lakh houses were damaged in మచిలీపట్నం సైక్లోన్ 1990 alone. ఓకే, ఇక్కడ చూడండి మచిలీపట్నం గురించి ఉంది ఇక్కడ. ఇప్పుడు 2019లో చూడండి క్వశ్చన్ ఫార్మాట్ అనేది కూడా మారింది, స్టాటిక్లోకి తీసుకొచ్చారు. ఒంగోలు టు మచిలీపట్నం స్ట్రెచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ మోస్ట్ వల్నరబుల్ టు సైక్లోన్స్. ఇలాగా ఏ స్ట్రెచ్ అనేది ఎక్కువ సైక్లోన్స్కి మోస్ట్ వల్నరబుల్ అంటే ఒంగోలు టు మచిలీపట్నం స్ట్రెచ్. ఓకే, ఇలాగ ఒకదానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లింక్ అవుతున్నాయి. సో దాన్ని మనం ఎలా డీకోడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది 10,000 పీపుల్తో ఇలాగా ఇంటరింగ్ చేశారు ఒరిస్సా దాంతో. అది ఇక్కడ ఇండైరెక్ట్ ఫార్మాట్లో మనకి ఏవైతే కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు ఉందో, సో దాన్ని ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఏవైతే కరెంట్ సినారియో రీసెంట్గా జరిగిన దాంట్లో లింక్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలాగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వేలో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆ ఇండైరెక్ట్ థింగ్స్ ఏంటో మనం తెలుసుకోవడానికే ఈ స్ట్రాటజీ అంతా. ఓకే, కాబట్టి డీకోడ్ చేయడం రావాలి. నెక్స్ట్ చూడండి, ఇదే 10,000 పీపుల్ అనేది ఉంది కదా, ఈ నెంబర్తోనే వేరే ఎగ్జామ్లో వేరే ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. ద డేట్ వెన్ ద సూపర్ సైక్లోన్ హిట్ ద ఒరిస్సా కోస్ట్ విచ్ కిల్డ్ నియర్లీ 10,000 పీపుల్ అండ్ ఎఫెక్టెడ్ ఓవర్ 15 million పీపుల్ అక్రాస్ 12 districts ఆఫ్ ఒరిస్సా ఈజ్ అని చెప్పి ఒక పర్టికులర్ MMDDY ఫార్మాట్లో ఇచ్చేశారు. ఇయర్, డేటు, మంత్ అడిగారు. ఓకే, 29/10/1999 ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో దీన్నే వేరే ఎగ్జామ్లో వేరే క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చారు. అది చూడండి, ఆన్ 29th October 1999 సూపర్ సైక్లోన్ విత్ విండ్ స్పీడ్ 260 to 300 km/h హిట్ ద 140 km ఆఫ్ ఒడిస్సా. ఓకే, ఈ ముందుది వేరే ఎగ్జామ్లు ఇచ్చారు APPSC, ఈ కిందది ఇంకో ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది APPSC. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఈసారి మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఏముంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఒక టర్మ్ ఉంది చూడండి, సూపర్ సైక్లోన్. ఆల్రెడీ 10,000 పీపుల్ అది ఇంటర్లింక్ అయిపోయింది, అలాగే డేట్ కూడా ఇంటర్లింక్ అయిపోయింది. సో ఇప్పుడు డీకోడ్ చేసుకుంటే సూపర్ సైక్లోన్ మనకు కనిపిస్తుంది. ఈ సూపర్ సైక్లోన్ అంటే ఏంటి చూడండి, కేటగిరీ దగ్గర చూడండి, పైన సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ ఉంది అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 120 knots ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 221 km/h. ఓకే, ఈసారి ఈ రేంజ్ అడిగే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ టేబుల్ ఏదైతుందో ఇదంతా కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి. సో సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే దాని తర్వాత రేంజ్ ఏంటి, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ దాని తర్వాత రేంజ్ ఏంటి, వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ దాని తర్వాత రేంజ్ ఏంటి అంటే విండ్ స్పీడ్ అనమాట. ఓకే, SCS అంటే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ దాని తర్వాత రేంజ్ ఏంటి, సైక్లోనిక్ స్టార్మ్ దాని తర్వాత రేంజ్ ఏంటి. ఇక్కడ సైక్లోనిక్ స్టార్మ్ అంటే చూడండి 34 to 47 knots లేకపోతే 63 to 88 km/h. ఓకే, ఇక్కడ మనకి సూపర్ సైక్లోన్ అనే వర్డ్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇది APPSC వేరే ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఇక ఏం ఇచ్చారు, ట్రాపికల్ సైక్లోన్ జనరల్లీ నోన్ as సైక్లోన్ ఈస్ అ టర్మ్ యూస్ గ్లోబలీ టు కవర్ ట్రాపికల్ వెదర్ సిస్టమ్స్ ఇన్ విచ్ విండ్స్ ఈక్వల్ ఆర్ ఎక్సీడ్ గేల్ ఫోర్స్ అని అంటున్నారన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటి మినిమం ఆఫ్ 34 knot దట్ ఈస్ 62 km/h. ఇక్కడ చూడండి మనకి సైక్లోనిక్ స్టార్మ్ అంటే 63 to 88 km/h. ఇలాగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లింక్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని మనం డీకోడ్ చేయడం రావాలి. ఈ డీకోడ్ చేస్తే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే, కాబట్టి ఈ టేబుల్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాక్సిమం బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే 1996 సైక్లోన్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ విచ్ ఇయర్ was AP struck by a severe cyclone in which 63,40,000 people were rendered homeless and 26 lakhs were affected. ఎప్పుడంటే 1996 సైక్లోన్. ఓకే, ఇది కూడా ఏంటి సివియర్ సైక్లోన్. ఇక్కడ చూడండి, సివియర్ సైక్లోన్ అంటే ఏంటి, ఇందాక మీకు టేబుల్లో చూపించినట్టు సివియర్ సైక్లోన్ స్టార్మ్ అంటే 48 to 63 knots లేకపోతే 89 to 117 km/h. ఈసారి ఈ విధంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి టేబుల్ అనేది బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో 1996లో ఏపీకి సివియర్ సైక్లోన్ అయితే వచ్చింది. ఈ సూపర్ సైక్లోన్ అనేది ఒరిస్సాలో వచ్చింది 1999లో. ఈ ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 96లో మనకి సివియర్ సైక్లోన్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. 1999లో సూపర్ సైక్లోన్ అనేది ఒరిస్సాలో హిట్ అయింది 1999లో. ఓకే, కాబట్టి ఈ ఇయర్స్ కూడా ఒక క్రానాలజీ ప్రకారం గుర్తుపెట్టుకోండి. మన ఏపీకి వచ్చేసరికి 1977, అలాగే 1996, అలాగే 2014 హుదూద్. ఇవే మెయిన్ అనమాట. అండ్ ఈ 3 సైక్లోన్స్ చుట్టూనే చాలా క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ప్రీవియస్ పేపర్స్లో, APPSC కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా
ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన 2019 ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్లో ఈ పై క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంటర్ లింకింగ్ ఫార్మాట్ అండ్ ఇండైరెక్ట్ వేరే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనేది ఏపీపీఎస్సీ యొక్క మైండ్ సెట్ని రీడ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎన్సీఆర్ఎంపీ ఆర్ సిట్యుయేటెడ్ అన్నారు. ఎక్కడ? న్యూఢిల్లీ. ఓకే, ఇది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు న్యూఢిల్లీ, ఎందుకంటే నేషనల్ అన్నారు కాబట్టి. సో నేషనల్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం మన క్యాపిటల్లోనే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా. ఓకే, అది న్యూఢిల్లీని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు వేరే ఎగ్జామ్లో ఈ కీవర్డ్ ఏదైతుందో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎన్సీఆర్ఎంపీని బేస్ చేసుకొని వేరే ఫార్మాట్లో ఇండైరెక్ట్ ఫార్మాట్లో క్వశ్చన్ అడిగారు. ఇది వేరే ఎగ్జామ్లో, కిందది ఏంటంటే వేరే ఎగ్జామ్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన దాంట్లో. అకార్డింగ్ టు ఎన్సీఆర్ఎంపీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిషా, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ అండర్ హయ్యర్ సైక్లోన్ వల్నరబిలిటీ స్టేట్స్ కేటగిరీ 1 ఇండియా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, బెంగాల్ నుంచి మీరు తీసుకోండి. ఓకే, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తమిళనాడు ఇటుపక్క 4. ఓకే, అండ్ అటుపక్క ఒకే ఒక స్టేట్ అదేంటే గుజరాత్. ఇలాగ మీరు మ్యాప్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడు కూడా మ్యాపింగ్ వైజ్ వెళ్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఎన్సీఆర్ఎంపీ ప్రకారం ఏవేవి హయ్యర్ సైక్లోన్ వల్నరబిలిటీ స్టేట్స్ కేటగిరీ 1 కింద వచ్చినాయి అంటే చూడండి, కేటగిరీ 1 అంటే ఇక్కడ మనకి ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఈ ఎన్సీఆర్ఎంపీ ప్రకారం కేటగిరీ 1లో మనకి ఏ ఉన్నాయి అంటే వెస్ట్ బెంగాల్, తర్వాత ఒడిశా, తర్వాత ఆంధ్ర, తర్వాత తమిళనాడు అండ్ అటుపక్క ఏంటంటే మనకి గుజరాత్. సో ఇవన్నీ కూడా ఎన్సీఆర్ఎంపీ కేటగిరీ 1లో ఉన్నాయి. ఓకే, ఈ కేటగిరీ 1 ఏంటి? హయ్యర్ సైక్లోన్ వల్నరబిలిటీ స్టేట్స్ అనమాట. ఓకే, సో ఇలాగా మనకి ఒక్కొక్కటి ఇంటర్లింక్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలాగ ఒక పర్టికులర్ కీవర్డ్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో వస్తున్నాయి ఇండైరెక్ట్గా అనేది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇవన్నీ కూడా మీకు ఇంటర్లింక్ చేశాను. సో ఎప్పుడు కూడా రాగా చదవద్దు, ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ లాజిక్ని డీకోడ్ చేయాలి అండ్ లాజిక్ ఏంటి తెలుసుకోవాలి, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎగ్జామ్లో క్వశ్చన్ని ఎలా క్రాక్ చేయాలి అండ్ ఎగ్జామ్లో క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ మర్చిపోతే మెమరీ రిటెన్షన్ ఎలా చేసుకోవాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నిమోనిక్స్ కానీ లేకపోతే చీట్ కోడ్స్ కానీ అనేది తెలుసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇదొక వే ఎగ్జామ్కి ఎలా అప్రోచ్ అవ్వాలని. ఇదంతా ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఎక్కడి నుంచి బయట నుంచి తెచ్చింది కాదు. ఓకే, ఇవన్నీ ఏపీపీఎస్ ఇచ్చిన క్వశ్చన్సే. సో ఒకదాన్ని ఎలా ఇంటరింగ్ అవుతూ వెళ్ళి అనేది కూడా మీకు చెప్పాను. ఆల్రెడీ వర్క్నర్స్లో చెప్పాను, ఇన్స్టిట్యూట్స్ వీడియోలో చెప్పాను, అలాగే ఈ సైక్లోన్స్ వీడియోలో కూడా డిఫరెంట్ ఫార్మాట్లో చెప్పాను. ఓకే, సో ఇది ఓవరాల్గా మీకు ఈ సైక్లోన్స్ గురించి. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు next gen is1@gmail.com. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.